ప్రధానిగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడీ మరోసారి గెలుపు దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ 4గోసారి పవర్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మన దేశంలో 4గోసారి వరుస గెలుపు అంత తేలిక కాదనే వాదన ఉన్నా మోడీకి బీజేపీకి కొన్ని సానుకూలతలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రతికూలతల సంగతేంటనే ప్రశ్నలు లేకపోలేదు. మరి పొలిటికల్ బాహుబలిగా ఎదిగిన మోడీ తన చరిష్మాను మరో 4 ఏళ్లు నిలబెట్టుకుంటారా? ప్రజల్ని మరోసారి ఆకట్టుకోవడానికి ఆయన దగ్గరున్న అస్త్రాలేంటి? అసలు ఇప్పటిదాకా మోడీని తిరుగులేని నేతను చేసిన అంశాలేంటి? ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. 2014 ఎన్నికల సమయానికి బీజేపీ నాయకత్వ సంక్షోభంతో సతమతమవుతోంది. అద్వానీ ఉన్నా ఆయనపై ఆశల్లేవు. అలాంటి తరుణంలో గుజరాత్లో వరుస విజయాలు సాధించిన మోడీ రంగంలోకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్పై జరిగిన విశేష ప్రచారం, అవినీతి రహిత పాలన అనే స్లోగన్తో మోడీ 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన యూపీఏను గద్దెదింపి బీజేపీని అధికారంలోకి తెచ్చారు. యూపీఏ ఓడి ఎన్డీఏ గెలుస్తుందని అంచనా వేసిన వాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా కాషాయ పార్టీ సింగిల్ మెజారిటీ సాధించింది. అయితే మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇస్తూ కేంద్రంలో కూటమి సర్కార్నే ఏర్పాటు చేశారు మోడీ. ఈ ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీ బలం మరింత ఇనుమడించింది. మోడీ కంటూ దేశవ్యాప్తంగా కొత్త ఓటు బ్యాంక్ ఏర్పడింది. బీజేపీ చరిత్రలో తొలిసారిగా ఓ నాయకుడి పేరు మీద ఓట్లు పడే పరిస్థితొచ్చింది. స్వతంత్ర భారతంలో పుట్టిన తొలి ప్రధానిగా రికార్డులకెక్కిన మోడీ ప్రధానిగా తొలి 5 ఏళ్ల పాలనలో తనకు కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారు. ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేర్చకపోయినా ఆశలు వమ్ము కాకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. విమర్శలొచ్చినా అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలిగారు. అయితే సామాన్యుల్లో మాత్రం మోడీపై నమ్మకం ఏమాత్రం సడలకపోవడం ఈ విడతలో ఆయనకు కలిసొచ్చింది. నోట్ల రద్దు సమయంలో రాజకీయ పార్టీలు, కొందరు మేధావులు ఆ నిర్ణయాన్ని తప్పుబట్టినా సామాన్యుల నుంచి మాత్రం మోడీకి మద్దతు లభించింది. దీనికి తోడుగా మోడీ మార్క్, ఎలక్షనీరింగ్, ఆయన వ్యక్తిగత కరిష్మా బీజేపీకి పెద్ద బూస్ట్ ఇచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడింది. దశాబ్దాలుగా బీజేపీ అడుగుపెట్టని, అసలు ఉనికే లేని రాష్ట్రాల్లో కూడా కాషాయ పార్టీ సత్తా చాటగలిగింది. కొన్ని చోట్ల అధికారంలోకి రాగలిగింది. దీంతో మోడీ హైతో మున్కిన్ హై అంటూ కమలనాథుల్లో జోష్ మరింత పెరిగింది. దేశ రక్షణ విషయంలో రాజీ లేదని మోడీ చాటి చెప్పగలిగారు. 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేయడం పాక్కు వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటిదాకా భారత్ దూకుడుగా ఉండదన్న ధోరణికి తెరపడింది. అవసరమైతే సరిహద్దులు దాటి మరీ శత్రువుల్ని మట్టుబెడతామన్న సంకేతాలు పంపారు మోడీ. ప్రధానిగా తొలి విడతలో మోడీకి అవినీతి రహిత పాలన ట్రేడ్ మార్క్ బాగా పనికొచ్చింది. ప్రతిపక్షాలు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడానికి జంకారు. దీంతో అప్పటి వరకు యూపీఏ పాలనలో పెద్ద స్థాయిలో అవినీతితో విసిగిపోయిన ప్రజలకు మోడీ ఆశాకిరణంలా కనిపించారు. అసలు మోడీ ఏం చేయకపోయినా పర్లేదు, అవినీతి రహిత పాలన చేస్తే అంతే చాలు అని అప్పుడు జనం అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మోడీ పాలన సాగడం ఆయనకు కలిసొచ్చింది. ప్రధానిగా మోడీ పరపతి పెరిగే కొద్దీ పార్టీలోనూ ఆయన మాటకు తిరుగు లేకుండా పోయింది. దీంతో రాష్ట్రాల్లో విజయాలపై ఫోకస్ పెట్టినా ఒక్కొక్కటిగా విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ పోయారు. అప్పటి వరకు ఓ రకమైన ఎన్నికల ప్రచారానికి అలవాటు పడ్డ క్యాడర్కు ఎలక్షన్ టార్గెట్స్ పెట్టారు. ఎన్నికలను భయంతో కాకుండా ఉత్సాహంగా ఎదుర్కోవాలనే కొత్త మంత్రాన్ని నూరిపోశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. గెలుపోటములతో సంబంధం లేకుండా చివరిదాకా పోరాడాలనే భావన పెరిగింది. ఈ కిల్లర్ ఇన్స్టింక్ట్ బీజేపీకి చాలా రాష్ట్రాల్లో పెద్ద విజయాలు సాధించి పెట్టింది. కేవలం గెలుపు ఊపు ఉన్న చోట గెలవడం గొప్ప కాదు, గెలుపుపై ఆశలేని చోట విజయం సాధించాలి. ఓటమి ఖాయం అనుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టగలగాలి. రాష్ట్రానికి తగ్గట్టుగా ఎన్నికల కార్యాచరణ ఉండాలి. మూస ధోరణులకు తెరదించాలని మోడీ చేసిన గట్టి ప్రయత్నం కాషాయ పార్టీని కింది స్థాయి వరకు సమూలంగా మార్చేసిందనే చెప్పాలి. ఈ కారణాలతో బీజేపీకి మిగతా పార్టీలకు ఎలక్షనీరింగ్లో చాలా తేడా వచ్చింది. అప్పుడు మిగతా పార్టీలు బీజేపీ రంగంలో ఉందంటే భయపడే పరిస్థితి వచ్చింది. బీజేపీ గెలవకపోయినా సరే ఏదో చేస్తుందనే కంగారు, అనుమానమే కొన్ని పార్టీలను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకుండా అడ్డుకుందనడంలో సందేహం లేదు. ప్రధానిగా తొలి రోజుల్లో తడబడ్డా త్వరగానే కుదురుకున్న మోడీ రాజకీయంగానూ స్థిరత్వం సాధించాక అంతర్జాతీయ సంబంధాలపై దృష్టి పెట్టారు. దాదాపుగా విశ్వంలోని ప్రతి దేశాన్ని పలకరిస్తూ వరుస టూర్లు వేశారు. విమాన ప్రయాణాలకు ప్రజాధనం తగలేస్తున్నారనే నిందలొచ్చినా వెరవలేదు. అన్ని దేశాలతో భారత్ బంధాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆఫ్రికా, అరబ్ దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.
ఈ పరిణామాలు దేశ ప్రజల్లోనూ మోడీ పాలనపై పూర్తిస్థాయి పాజిటివిటీని తీసుకొచ్చాయి. మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్షాలు ఆరోపించినా వాటిని జనం పెద్దగా పట్టించుకోలేదు. ఇక అప్పటికే ఉన్న సానుకూల వాతావరణానికి సర్జికల్ స్ట్రైక్స్ సరైన ఫైనల్ టచ్ ఇచ్చాయనే చెప్పాలి. నిజానికి 2016లోనే మన కమాండోలు సరిహద్దులు దాటి ముష్కరుల్ని వేటాడారు. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపుతున్న తీవ్రవాదుల్ని వేటాడటానికి మయన్మార్లోకి వెళ్లి మరీ ఆపరేషన్ చేశారు. వాటికి కొనసాగింపుగా 2019లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ పాకిస్తాన్ను భయపెట్టాయి. ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. చెప్పి మరీ స్ట్రైక్స్ చేయడం, అయినా వాటిని అడ్డుకోలేక పాక్ చేతులెత్తేయడం మోడీకి బాగా కలిసొచ్చింది. ఆర్మీ ఘనతను తనదిగా చెప్పుకుంటున్నారని విపక్షాలు ఆక్షేపించినా ఓటర్లు ఆ విషయం పట్టించుకోలేదు. మోడీ ఉన్నారు కాబట్టే అలాంటి స్ట్రైక్స్ జరిగాయని నమ్మి ఎన్నికల్లో అద్భుత ఫలితాలిచ్చారు. తొలి విడతలో కొత్తగా సాగిన మోడీ ప్రయాణం రెండో విడతకొచ్చేసరికి పూర్తిస్థాయి సాధికారతను సొంతం చేసుకుంది. 2014లో బీజేపీకి సింగిల్గా 282 సీట్లొస్తే 2019లో ఏకంగా 303 సీట్లు రావడం మోడీ చరిష్మాను పార్టీలో దేశంలో మరింత పెంచింది. గతంలో కంటే పెరిగిన సీట్లతో మోడీలోనూ రెట్టించిన ఉత్సాహం వచ్చింది. దీంతో ఎప్పట్నుంచో ఉన్న ఎజెండాలో పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్లారు. ఈ ఫలితాలు ఇచ్చిన ఊపులోనే మోడీ రెండో విడత తొలి 100 రోజుల్లోనే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దీనికి విపక్షాల నుంచి కూడా అనుకున్నంత వ్యతిరేకత రాలేదు. పైగా వ్యతిరేకించిన కాంగ్రెస్లోనూ భిన్నస్వరాలు వినిపించడం బీజేపీకి కలిసొచ్చింది. ఇక ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఏదో జరిగిపోతుందనే ఆందోళనల్ని ఆయన ఖాతరు చేయలేదు. అందుకు తగ్గట్టుగానే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరక్కపోవడం మోడీ ప్రతిష్టను బాగా పెంచింది. శ్రీనగర్ లాల్ చౌక్లో తొలిసారి జాతీయ జెండా ఎగిరిందని, కశ్మీర్కు నిజమైన స్వాతంత్రం వచ్చిందని బీజేపీ విపరీతంగా ప్రచారం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్టుగా గణాంకాలు చాటడం కూడా మోడీ ఇమేజ్కు ప్లస్ అయింది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ క్రతువు కూడా నిరాటంకంగా పూర్తయింది. కశ్మీర్లో గవర్నర్ పాలనపై మొదట్లో విమర్శలొచ్చినా ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహం అందరికీ ఓ నమ్మకాన్ని తెచ్చింది. గవర్నర్ పాలనలో కశ్మీర్లో వ్యాపార వాణిజ్యాలు కూడా కాస్త పుంజుకోవడం, జీవనోపాధి మెరుగుపడటం స్థానికులకు కాస్త ఊరట ఇచ్చింది. ఇక ట్రిపుల్ తలాక్ రద్దు అంశం కూడా బీజేపీకి రాజకీయంగా కలిసొస్తున్నట్టు తేలిన దశ కూడా ఇదే. కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలవడం మిగతా పార్టీల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కొన్ని తటస్థ సంస్థల పరిశీలనలో ముస్లింలలోనూ బీజేపీకి ఏర్పడ్డ ఓటు బ్యాంకు గురించి అందరికీ తెలిసిందే. దీన్ని బీజేపీ ఓటు బ్యాంక్ అనడం కంటే మోడీ ఓటు బ్యాంక్ అనాలనే వాదన కూడా వినిపించింది. బీజేపీకి ఓటు బ్యాంకు విషయంలో చారిత్రకంగా కొన్ని పరిమితులున్నాయి. కానీ మోడీ ఆ హద్దులన్నీ చెరిపేశారని, దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఆయన ఓట్లు తెచ్చుకోగలుగుతున్నారని ఎన్నికల పండితులు కూడా ఒప్పుకున్న సందర్భమది. అంతగా రెండో విడతలో మోడీ ప్రభ వెలిగిపోయింది. మోడీ ఉచ్చస్థితిలో ఉండగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓటముల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి డిఫాల్ట్గా ఫేవరెట్గా భావించే సంస్కృతి మొగ్గతొడిగింది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లేలోగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం తొలిదశ పూర్తి చేశారు మోడీ. ఈ సందర్భాన్ని దేశవ్యాప్తంగా పండగలా చేసుకున్నారు. మోడీ హయాంలో హిందూ మతానికే పూర్వ వైభవం వచ్చిందనే స్థాయిలో చర్చ జరిగింది. ఈ దెబ్బతో హిందువుల ఓట్లన్నీ సంఘటితమై బీజేపీ మరింత బలపడుతుందనే అంచనాలొచ్చాయి. అతిపెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ రాజకీయ సుస్థిరతను సాధించడంతో మోడీకి తిరుగులేకుండా పోయింది. రెండో విడతలో దేశమంతా మోడీ షో నడిచిందనే చెప్పాలి. కానీ రెండో విడత పూర్తయ్యే సమయానికి బీజేపీ క్యాడర్లో కనిపించని నిర్లిప్తత ఆవరించింది. పైనుంచి చూస్తే అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికలకు కావాల్సింది ఇంకేదో మిస్ అయిందనే భావన లోలోపల కనిపించింది. ఇదే సమయంలో కొందరు సీఎంల ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలొచ్చాయి. అవేవీ రచ్చకెక్కకపోయినా అంతర్గతంగా బీజేపీలో కొంత ఇబ్బందిని సృష్టించాయనే చెప్పాలి. దీంతో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో గ్రూపులు తయారయ్యాయి. ఈ సంగతి పూర్తిస్థాయిలో అధిష్టానం దాకా వెళ్లకపోవడం ఎన్నికల సన్నద్ధతను కొంతమేర దెబ్బకొట్టిందని తర్వాత తేలింది. మొత్తం మీద ఎదురులేని అధికారంతో రెండో విడత పాలన ప్రారంభించిన మోడీ దాన్ని అదే స్థాయిలో పూర్తి చేసుకోలేకపోయారనే చెప్పాలి. చివరకొచ్చేసరికి తెలియకుండా ఏర్పడ్డ బలహీనతలు 2024 ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేశాయి. తిరుగులేదనుకున్న యూపీలో 30 సీట్లు పోవడం చిన్న విషయం కానే కాదు. అలాగే బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బీజేపీని సొంత పార్టీలో గ్రూపులే ఓడించాయనే చేదు నిజం ఆలస్యంగా వెలుగు చూసింది. పార్టీకి ప్రతిష్టగా నిలిచిన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం మరింత షాక్.
నిజానికి బీజేపీలో అంతర్గత బలహీనతలు అప్పటికప్పుడు బయటపడలేదు. కొన్నాళ్ల ముందుగానే సంకేతాలు కనిపించాయి. కానీ అప్పుడు తిరుగులేని అధికారం అనుభవిస్తున్న బీజేపీ వాటిని అంత సీరియస్గా తీసుకోలేదనే వాదన వినిపించింది. తర్వాత ఆ చిన్న విషయాలే పెద్దవయ్యాయి. చివరకు వస్తాయనుకున్న 400 సీట్లు రాకపోగా కేవలం 240 సీట్లకే పరిమితం అవ్వాల్సొచ్చింది. తొలి విడతలో పార్టీ సీఎంలతోనూ తేడా రాకుండా చూసుకున్న మోడీ పార్టీలో కూడా సమిష్టి నిర్ణయాలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. కానీ రెండో విడతకొచ్చేసరికి సీఎంలతో వ్యవహారంలో తేడా వచ్చిందనే కామెంట్లొచ్చాయి. అలాగే ఏ నిర్ణయమైనా మోడీ, అమిత్ షా మాత్రమే తీసుకుంటున్నారనే భావన బలపడింది. చివరకు గడ్కరీ లాంటి సీనియర్లు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీలో అసలేం జరుగుతోందనే ప్రశ్నల్ని క్యాడర్లో రేకెత్తించింది. చివరకు ఆర్ఎస్ఎస్తోనూ అంటిముట్టనట్టుగా ఉండడం సంఘ్ పరివార్లోనూ అసంతృప్తికి కారణమైంది. అసలు ఆర్ఎస్ఎస్ అవసరం బీజేపీకి లేదన్నట్టుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. కొన్ని విషయాల్లో మోడీ పాత్ర ఏమీ లేకపోయినా ఆయనకు తెలిసే అంతా జరుగుతోందనే ప్రచారం గట్టిగా జరిగింది. ఇది కూడా మోడీ ఇమేజ్కు నష్టం చేసింది. ఇలా ఒక్కొక్కటిగా మోడీ బలాలు దూరం కావడం ఆయన వ్యక్తిగత చరిష్మాను కూడా కాస్త దెబ్బతీసింది. ఈ కారణంగానే అనుకున్నన్ని సీట్లు రాలేదనే చర్చ జరిగింది. భారత్ లాంటి దేశంలో వరుసగా 2 సార్లు సింగిల్ పార్టీకి మెజారిటీ రావడమే పెద్ద విషయం. అలాంటిది మూడోసారి అదే ఫీట్ సాధించడం అంత తేలిక కాదు. మోడీ విషయంలోనూ అదే రుజువైంది. అబ్ కీ బార్ 400 పార్ అనుకుంటే మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లే రావడంతో బీజేపీకి షాక్ కొట్టినంత పనైంది. అయితే ఎన్డీఏగా మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కమలనాథులు ఊపిరి పీల్చుకున్నారు. కంచుకోట యూపీలో సీట్లు భారీగా తగ్గడం, ఉత్తరాదిన మోడీ చరిష్మాకు తగ్గట్టుగా సీట్లు రాకపోవడం బీజేపీని ఆలోచనలో పడేశాయి. దీంతో ఎన్డీఏలో తొలిసారిగా మిత్రపక్షాల గొంతు పెరిగింది. వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కాగలిగినా గతంలో మాదిరిగా తిరుగులేని అధికారం అయితే దక్కలేదు. నిజానికి మోడీ 2 విడతల పాలనలో కేవలం ప్లస్లే కాదు, కొన్ని మైనస్లు ఉన్నాయి. అయితే అవి మోడీ చరిష్మాలో అప్పట్లో కొట్టుకుపోయాయి. కానీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆ మైనస్లు కొంతమేర పనిచేశాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ విషయంలో మోడీ చేయాల్సినంతగా చేయలేదనే అసంతృప్తి పెరిగి పెద్దదైనట్టు కనిపిస్తోంది. పైగా ఆయనేమీ చేయకపోవడం కారణంగానే నిరుద్యోగం పెరిగిందనే ప్రతిపక్షాల ప్రచారం బాగా పనిచేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం కూడా మైనస్ అయింది. నిజానికి వాటాలు మాత్రమే అమ్మినా నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపిస్తే మోడీ వచ్చి వాటిని గంపగుత్తగా అమ్మేస్తున్నారనే వాదన గట్టిగా వినిపించింది. వీటికి తోడు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారనే ప్రచారాన్ని బీజేపీ బలంగా తిప్పికొట్టలేకపోయింది. ఈ అంశాలన్నీ పనిచేసి 303 సీట్లున్న బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు కూటమి సర్కార్ ఏడాది పూర్తి చేసుకుంది. తొలి ఏడాదిలో మోడీ మార్క్ మెరుపులైతే ఏమీ లేవు. అయితే అనుకోకుండానే ఆపరేషన్ సింధూర్ రూపంలో మోడీకి మళ్లీ చరిష్మా పెంచుకునే ఛాన్స్ వచ్చిందని ఆయన మద్దతుదారులు ఊహించారు. వారు ఊహించినట్టుగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో మోడీకి క్రేజ్ విపరీతంగా పెరిగింది. కానీ ఉన్నట్టుండి ఆపరేషన్ ఆగిపోవడం జనంలో అసంతృప్తికి దారితీసింది. అసలెందుకు మొదలుపెట్టారు, ఏం సాధించారని ఆపేశారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు రాలేదనే భావన ఉంది. వీటికి మించి కాల్పుల విరమణ తన కారణంగానే జరిగిందన్న ట్రంప్ వాదన మోడీ ఇమేజ్ను మరింత దెబ్బతీసింది. అది నిజం కాదని విదేశాంగ శాఖ ఖండించినా మోడీ ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నలు దూసుకొచ్చాయి. అసలు ఈ విషయంలో జనం నుంచి ఇంత ఇమీడియట్ రియాక్షన్ వస్తుందని బీజేపీ కూడా ఊహించలేదు. ఇప్పుడెవరూ మోడీ ట్రాక్ రికార్డ్ 11 ఏళ్ల పాలనను గుర్తు చేసుకుని మోడీ చరిష్మాను పరిగణలోకి తీసుకుని విమర్శించకూడదనే ఆలోచన చేయడం లేదు. గతంలో ఏం చేశారనేది అనవసరం, ప్రస్తుతం సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇది మోడీకి, బీజేపీకి పరీక్షా సమయం. భారత్లో వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చిన్న విషయమేం కాదు, నిజమే. కానీ 4వసారి అధికారం అనే ఆలోచన చేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఆ ఫీట్ కూడా సాధించాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం మోడీ చరిష్మా సరిపోతుందని అనుకుంటోంది. కానీ కేవలం మోడీ చరిష్మాతోనే 4వసారి అధికారం దక్కుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అసలు ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అంతవరకు మోడీ చరిష్మాను కాపాడుకోవడం కూడా కష్టమైన పనే. దీనికి తోడుగా బీజేపీ దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కులగణనను జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడంతో వచ్చిన అసంతృప్తిని ఏదో రకంగా చల్లార్చాలి. గ్లోబల్గా భారత్ పొజిషన్ను ఇలాగే మెయింటైన్ చేయాలి. కూటమి సర్కార్ అనుకున్నంత సాఫీగా నడవదనే విశ్లేషకుల అంచనాలు తప్పని మోడీ ఇప్పటికే రుజువు చేశారు. మిగతా 4 ఏళ్లు కూడా ఇదే టెంపో కొనసాగించాలి. మొత్తం మీద గత 11 ఏళ్లలో ఏం సాధించామనే విషయం కంటే రాబోయే 4 ఏళ్లు ఎంత సమర్థంగా డీల్ చేశామనేది అటు వ్యక్తిగతంగా మోడీకి, ఇటు పార్టీ పరంగా బీజేపీకి కీలకం. ఈలోగా పార్టీ పరంగా కొన్ని బలహీనతల్ని కూడా బలాలుగా మార్చుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాదిని
మళ్లీ కంచుకోటగా మార్చుకోవాలి. దక్షిణాదిన కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోగలగాలి. ఈ పరీక్షా సమయం గట్టెక్కితే మోడీ మరోసారి రేర్ ఫీట్ సాధిస్తారని అనుకోవచ్చు. బీజేపీకి కూడా పార్టీగా అది ప్లస్ అవుతుంది. అయితే బీజేపీకి ఇప్పటికీ కొన్ని బలాలున్నాయి అనడంలో సందేహం లేదు. మోడీ విషయంలో మద్దతుదారులు, వ్యతిరేకులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే కొన్ని విషయాలున్నాయి. కేంద్రంలో మోడీ హయాంలో అవినీతి మాట వినబడలేదు. అలాగే దేశ రక్షణ విషయంలో రాజీలేని ధోరణి ప్రకటితమైంది. కల్లోలిత ప్రాంతాలు మినహా మిగతా దేశంలో ఎక్కడా చెప్పుకోదగ్గ ఉగ్రదాడులు జరగలేదు. ఇక ఎలక్షనీరింగ్ విషయానికొస్తే మోడీ బీజేపీకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు. చాణక్య నీతిని అవపోసన పట్టిన మోడీ కుదిరినంత వరకు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు. కానీ దేశంలో సంక్లిష్ట రాజకీయాల్లో ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ అనుకున్నట్టుగా జరగాలని ఏం లేదు. అప్పటికీ మోడీ ప్లాన్స్ ఎక్కువ భాగం సక్సెస్ అయినా కొన్ని రివర్స్ అయ్యాయి. ప్రస్తుతం బీజేపీకి సీట్లు తగ్గడం కంటే కాంగ్రెస్ బలం పుంజుకోవడం ఎక్కువ ప్రమాదమనే భావన కూడా ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా కదిలిన కమలనాథులకు ఈ పరిణామం కూడా మింగుడు పడనిదే. మొదటి 2 ఎన్నికల్లో మోడీ ట్రాప్లో పడ్డ ప్రతిపక్షాలు 3వ ఎన్నికలో మాత్రం కాస్త తేరుకున్నాయి. పైగా బీజేపీని చాలా కంగారు పెట్టాయి కూడా. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకుంటే 4వసారి గెలుపుకు కాషాయ పార్టీకి కొన్ని సవాళ్లున్నాయని చెప్పక తప్పదు. ఇక్కడ మోడీ పాలనను ప్రజలు కొత్తగా చూసేదేమీ ఉండదు. ఇప్పటికే ఆయన పాలనపై వారికో అవగాహన ఉంది. మరేమైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేది మాత్రమే అందరూ ఆసక్తిగా చూసే అంశం కావచ్చు. ప్రస్తుతానికి జమిలి ఎన్నికలు, యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాలు విస్తృతంగా చర్చ జరిగి పెండింగ్లో ఉన్నాయి. జమిలి ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోవడంతో మరి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమైనా ముందుకు కదులుతుందా అనేది చూడాల్సి ఉంది. కొంతకాలంగా బీజేపీ క్యాడర్కు కిక్కిచ్చే ఘటన కూడా ఏమీ జరగలేదనే అభిప్రాయాలున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీ కొత్త శక్తిగా జాతీయ రాజకీయ యవనికపైకొచ్చారు. ఆ ఉత్సాహంతో బీజేపీ క్యాడర్ పనిచేశారు. 2019 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ ఇచ్చిన ఊపు క్యాడర్తో బ్రహ్మాండంగా పనిచేయించింది. కానీ 2024 అలాంటి డ్రైవింగ్ ఫోర్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మరి రాబోయే ఎన్నికలకైనా ఓ గేమ్ చేంజింగ్ ఇష్యూను తెరపైకి తెస్తారా? క్యాడర్ను మరింత యాక్టివేట్ చేసే ఏ పని చేస్తారనేదే బీజేపీకి తురుపుముక్క కాబోతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి మోడీ ప్రధానిగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గ్యారంటీగా 15 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. కానీ మరో 5 ఏళ్ల ఎక్స్టెన్షన్ గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఎన్నికల్లో ఓటమెరుగని నేతగా ఉన్న మోడీ అదే రికార్డు కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.